ఏపీలో సోషల్ మీడియా అన్రెస్ట్కి అసలు కారకులు ఎవరు? బడుతున్నోడిదే బర్రె అన్నట్టు అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పిందే చట్టం అన్నట్టుగా నియమాలు మారిపోయినాయా? ఈ ఆరోపణ కరెక్టేనా? ఎన్ఆర్ఐల అరెస్టులు, అసలు ఏపీలో ఏం జరిగినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేస్తున్నారు అనే ఎలిగేషన్స్ వెనక అసలు వాస్తవాలు ఏంటి తెలియాలంటే గనక కేవలం రాజకీయపరమైన ఆర్గ్యుమెంట్ చేస్తే సరిపోదు. అసలు సమస్యకి కారణం ఏంటో తెలియాలి. దానికి మూలం ఎక్కడుందో కనిపెట్టి మిటిగేట్ చేయడం ఎలా అనేది ఆలోచించాలి. అంతకు మించి ఇలాంటి ఎలిగేషన్స్ వల్ల అసలు ఇష్యూస్ పక్కదారి పట్టిపోయి కొందరి రాజకీయ ప్రయోజనాలు జనం ఆలోచనలతో ఎలా ఫుట్బాల్ ఆడుతున్నాయో మనకి క్లియర్ కట్గా అర్థం కావాలి. వీటన్నిటిని బట్టి చూస్తే సోషల్ మీడియా ఎలిగేషన్స్ అనేవి కేవలం భావోద్వేగాలతో జరిగిపోతున్నవి కాదు, చాలా వ్యూహాత్మకంగా కొందరు రాజకీయంగా ఆడిస్తున్న గేమ్ ప్లాన్ ఇదంతా అని మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ గేమ్ ప్లాన్ ఎవరిది, ఎవరి ఉచ్చులో పడి ఎవరు రొచ్చు పాలవుతున్నారు డీటెయిల్గా చూద్దాం. ఇందులో పార్టీల జెండాలు ఎజెండాలు లేనేలేవు. అసలు ప్రజా ప్రయోజనాలు అనే ఎజెండాని ఈ సోషల్ మీడియా ఇష్యూ ఎలా డైవర్ట్ చేస్తుందో తెలుసుకోవడము, నిజంగా చెక్ పెట్టాలి అనే చిత్తశుద్ధి పాలకులకు ఉంటే గనక ఏం చేయొచ్చు అనే సూచనలు నిర్మాణాత్మకంగా చేయడం ఇక్కడ ఉద్దేశం. మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టేశారని, మార్ఫుడ్ ఫోటోలు అప్లోడ్ చేశారని, అసభ్యకరమైన కామెంట్లు చేశారని అరెస్టులు జరగడం ఏపీలో నిత్యకృత్యం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఒక పార్టీ టార్గెటెడ్గా ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి హాహాకారాలు ఆకాశాన్ని అంటున్నాయి. వీళ్ళు అధికారంలో ఉండగా అదే చేశారు, అందుకని మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు మన దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం అని చెప్పే చెల్లుకు చెల్లు సిద్ధాంతం వల్ల అసలు చిల్లు ఎవరికి పడుతుంది? ప్రజలకి కదా. ఎలాగా? అసలు ఇష్యూస్ చర్చకి రావు. రాజకీయంగా భావోద్వేగాలు, కులపరమైన ఎమోషన్స్, లేదంటే గనక మన అధికారం, మన పవరు, మన కెపాసిటీ ఇలా ఉంటుంది అని చెప్పి రెచ్చగొట్టి ఇన్స్టెంట్ గూస్ బంప్స్ తెప్పించే కృత్రిమమైన అటెంప్ట్స్ వల్ల అసలు ఇష్యూస్ పక్కకు పోతాయి. వారం 10 రోజులు ఇలాంటివి మాట్లాడుకోవడం వల్ల పనికొచ్చే పనులేమీ జరగట్లా. పదే పదే ఇలాగ ఏదో ఒక ఇష్యూను పుట్టించటము, లేదంటే కనుక ఏదైనా ఘటన జరిగినప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అనే టాపిక్ మీదకి మొత్తం చర్చని తీసుకెళ్లి రాజకీయం పబ్బం గడిపేసుకుంటుంది. అందుకే ఏపీ రాజకీయాల్లో సబ్స్టెన్స్ అనేది అడుగుపట్టి అరాజకమైన ఆలోచనలన్నీ డ్రైవర్ సీట్లోకి వస్తాయి. వీటన్నిటికీ కారణం ఓవర్ వ్యూలో చూస్తే సోషల్ మీడియా బేస్డ్గా జరుగుతున్న ఆరోపణలు. ఇవన్నీ కేవలం ఎమోషనల్గానో పొలిటికల్గానో జరుగుతున్నవి కాదు, అంతకు మించిన టాక్టిక్స్, ఒక ఆర్గనైజ్డ్ మెకానిజం దీని వెనుక ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ఇలాంటి అరెస్టులు కానీ ఆరోపణలు కానీ ఒక పార్టీ మీద చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నారు అనే మాట ఒక ఎన్ఆర్ఐ అరెస్ట్ తర్వాత వినపడుతోంది కదా, అది నిజమేనా? నిజమో కాదో తెలియాలంటే అసలు ఏ పార్టీ సోషల్ మీడియాలో ఏం చేస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ప్రతి రాజకీయ పార్టీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడము, ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీలు పెట్టుబడి పెట్టించి మరీ పెట్టి పొలిటికల్ ప్రచారాలు చేయడం అనేది ఇప్పుడు కాదు, దాదాపు 10 ఏళ్ల నుంచి ఉంది. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు మోర్ ఆర్ లెస్ ఇదే రకమైన హ్యాండ్లింగ్తో ఉన్నాయి. కావాలంటే ఒకసారి 1 by 1 చూద్దాం. ఒక నాయకుడు ఇప్పుడు పదే తన తల్లిని అవమానించేశారని, అలాంటి వాళ్ళ మీద ప్రతీకారం ఖాయం అని బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉంటారు. నేను అవేమి ఇక్కడ చూపించట్లా ఇప్పుడు, ఎందుకంటే చూపించాలి అంటే చాలా చూపించాల్సి వస్తుంది. అందులో డిరాగేటరీ కామెంట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ డిరాగేటరీ గురించి మాట్లాడుతూ మళ్ళీ ఆ కామెంట్స్ చూపించడం సభ్యత కాదు కాబట్టి నేను ఇక్కడ వాటిని ప్రొజెక్ట్ చేయట్లా. దట్స్ వెరీ మచ్ క్లియర్. ఇంతకీ ఆ నాయకుడు ఏం చెప్తూ ఉంటారు? తన తల్లిని అవమానించేశారని, అలాంటి వాళ్ళని ఉపేక్షించబోను అని పదే క్లెయిమ్ చేయడం చూస్తే మనం డెమోక్రసీలో ఉన్నామా, రాజరికంలో ఉన్నామా? ప్రత్యర్థుల్ని ఇలా నేరుగా సవాల్ చేయడం ఏంటి అనే ఆందోళన, ఆలోచన చాలా మంది కలుగుతూ ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నది కరెక్ట్ కదా, మరి ఆయన ప్రత్యర్థులు చేశారు కదా అని కొందరు అనొచ్చు. మరి ఆ ప్రత్యర్థులకు సంబంధించిన పార్టీలోని మహిళల మీద కూడా చేసిన ప్రచారాల మాట ఏంటి? అర్ధరాత్రి 3 గంటలకి ఫోన్ కాల్స్ లాంటి పుకార్ల మాట ఏంటి? ఆడబిడ్డల హైట్ గురించి అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి? తల్లి కొడుకుల సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా పొలిటికల్ పోస్టులు పెట్టి ఇప్పటికీ చేస్తున్న ఎలిగేషన్స్ని ఎలా చూడాలి? అంటే ఇది చూస్తే న్యూటన్ లా ఏదో గుర్తొస్తుంది, చర్య ప్రతిచర్య అని.
అలా అనుకుని సరిపెట్టుకోవచ్చా? ఈ 2 పార్టీలే కాదు, 3వ పార్టీ కూడా ఒకటి ఉంది కదా. ఆ పార్టీ నాయకుడైతే అసలు తన తల్లిని అవమానించేశారని రాజకీయం కోసం ఎంత దిగజారారో తెలుసా అంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ జనంలో ఎమోషన్ పండించిన ఘటనలు చాలా ఉంటాయి. తీరా చూస్తే ఇప్పుడు తన తల్లి మీద ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో అని చెప్తున్నారో వాళ్ళతో కలిసే రాజకీయం చేయడం కనపడుతుంది. అంటే ఈ ఎలిగేషన్ జరుగుతున్న ప్యాటర్న్ మొత్తాన్ని చూస్తే రాజకీయ అడ్వాంటేజ్ కోసం ఇలా మాట్లాడతారా, అదే రాజకీయ అడ్వాంటేజ్ వస్తుంది అనుకుంటే ఆరోపణలన్నీ పక్కన పెట్టి కలిసిపోతారా అని అనిపిస్తుంది. ఇంత లోతుగా సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేక చాలా మంది ఉచ్చులో పడి రొచ్చులో దిగుతున్నారు. పలానా పార్టీ వాళ్ళు తాము అభిమానించే పార్టీని ఏదో అనేశారు అని ఆవేశానికి లోనై మార్పుడు ఫోటోనో, బండబూతులో, లేదంటే మహిళల ఫోటోలతోనో పోస్టులు పెట్టేయడం వల్ల వాళ్ళని అధికారంలో ఉన్నవాళ్ళు కొక్కానికి తగిలించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంటే విక్టిమైజ్ అయ్యింది ఎవరిక్కడ? సాధారణ ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పబ్బం గడిచింది, ఇప్పుడు వీళ్ళ పబ్బం గడుస్తుంది. నేరుగా అధికారంలోకి రాలేని వాళ్ళు అధికారం ఎటుంటే అటు సాగిలపడి వాళ్ళ పబ్బం కూడా గడుపుకుంటూ ఉన్నారు. పార్టీలకు బాగానే ఉంది, కానీ సామాన్య ప్రజలు విక్టిమైజ్ అయిపోతున్నారు. ఇందులో ఈ పార్టీ శుద్ధపూస, ఆ పార్టీ నల్లపూస అని చెప్పడానికి లేదు. రాజకీయం మొత్తం ఇలాగే తగలడింది. ఇదైతే క్లియర్ కదా. మరి ఇలాంటి పరిస్థితికి విరుగుడేంటి? మంత్రివర్గ సంఘాన్ని వేసేసి అసలు రాజకీయాల్ని ప్రక్షాళించేస్తాము, సోషల్ మీడియాలో రెగ్యులేషన్స్ తీసుకొచ్చేస్తాము, అరాచకుల ఆట కట్టిస్తాము అని చెబితే అయ్యే పనేనా? మనం ఆట ఆడుతున్నప్పుడు ఆట నిబంధనలను మనం మార్చామనుకోండి, అందులో నిష్పాక్షికత ఎంత ఉంటుంది? ఇది కదా అసలు క్వశ్చన్. మరి ఏపీలో ఈ సోషల్ మీడియా జాడ్యం ముదిరి వెర్రితల్లేస్తున్నప్పుడు దీనికి పరిష్కారం ఏముంటుంది? నా వరకు అయితే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చూస్తే ఒకటి కాదు 3 రకాల పరిష్కారాలు, 3 రకాల ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఎట్ ఏ టైం కావాలి అని అనిపించింది నాకు. అవేంటో తెలుసా? 1, అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి ఒక పొలిటికల్ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటిది తయారు చేయాలి. తయారు చేసి గవర్నర్ లాంటి పెద్ద మనుషుల సమక్షంలో అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలం కాదు, ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేదు అని బుల్డోజ్ చేయడానికి లేదు. అన్ని పార్టీలకి ఒకే విధమైన రూల్స్, రెగ్యులేషన్స్, ప్యాటర్న్, నైతిక నియమావళి అనే దాని మీద గవర్నర్ ఇనిషియేటివ్తో ఒక చర్చ జరగాలి. ఆ చర్చ ప్రజలకు తెలియాలి. సో దట్ ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఉల్లంఘించి ఎవడన్నా మాట్లాడితే ఇదిగో వీళ్ళే ఉల్లంఘించారు అని వాళ్ళకి అర్థమైతే గనక ప్రజలు రియలైజ్ అయ్యి రియాక్ట్ అయ్యేందుకు స్కోప్ ఉంటుంది. అది ఒకటి. రెండోది, సైబర్ క్రైమ్ విభాగం లాంటి పోలీసులు ఇనిషియేటివ్ తీసుకుని అన్ని పార్టీల ప్రతినిధుల్ని పిలిచి మాట్లాడాలి. మీ పార్టీల హ్యాండిల్స్లో కానీ, అభిమానుల హ్యాండిల్స్లో కానీ, లేదంటే గనక మీ ఇలాకా నుంచి ఆపరేట్ అవుతున్న ఖాతాల నుంచి కానీ అతిక్రమించే పోస్టులు వస్తే గనక మీదే బాధ్యత, తాట తీస్తాము అని చెప్పగలిగిన మొరాలిటీ అండ్ న్యూట్రాలిటీ పోలీసులకు ఉండాలి. ఉంటుందా? ఇది 2. ఇక 3వది ముఖ్యమైనది ప్రజలకి సంబంధించింది. రాజకీయ పార్టీలు అధికారం కోసమో, అడ్వాంటేజ్ కోసమో, లేకపోతే ఎమోషన్స్ రగిలించి అసలు ఇష్యూస్ని డీవియేట్ చేసేందుకు ఇలాంటి గేమ్ ప్లాన్ నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలు నైతికంగా ఆలోచించగలిగితే, మోరల్గా రియలైజ్ కాగలిగితే కొంతవరకు ఫలితం ఉండొచ్చు. అది ఎలాగో తెలుసా? మన కులపు పార్టీని ఎవరో అనేశారు అని రెచ్చిపోతేనో, లేదంటే మన అభిమాన నాయకుడి మీద ఫలానా వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు అని ఊగిపోతేనో న్యూట్రల్గా చూడడం, పరిణామాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మరి ఇలా కాకుండా ఒక వివేచన ఉండాలి, ఒక సంస్కారం నిద్రలేవాలి, ఒక ఆలోచన కలగాలి అంటే ఏం చేయాలి? స్కూళ్ళు, కాలేజీల దగ్గర నుంచి, స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి, ప్రవచనకారుల దగ్గర నుంచి ఆలోచన పరులు ఎవరైతే సమాజంలో భాగంగా ఉన్నారో వీళ్ళందరూ ప్రత్యేకమైన ఇనిషియేటివ్ లాంటివి తీసుకుని సోషల్ మీడియాకి సంబంధించి, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి, భాష గురించి అవగాహన పెంచేందుకు ప్రత్యేకమైన ఇనిషియేటివ్ లార్జ్ స్కేల్లో తీసుకోవాలి. అంటే స్కూళ్ళు, కాలేజీల్లో క్లాసులు ఉండాలి నైతికత మీద, సోషల్ మీడియా బిహేవియర్ మీద. అలాగే ప్రవచనకారులో పొద్దున్నే సుభాషితాలు చెప్పేవాళ్ళు ఎలాంటి ఆలోచన, సత్ప్రవర్తన ఉండొచ్చు అని చెబితే కనుక కొంతవరకు ఫలితం ఉండొచ్చు. మొత్తం వాళ్ళే రిఫైన్ చేయాలని కాదు నా ఉద్దేశం. ఆ తర్వాత సమాజంలో ఆలోచన పరులు, రచయితలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఏవైనా సరే ఒక నైతిక నియమావళి తీసుకురావడము, టెక్నాలజీ సాయంతో సోషల్ మీడియాలో అరాచకులు ఎవరున్నారో వాళ్ళని పిన్ చేసి సొసైటీ ముందు నిలబెట్టే ఏర్పాటు కనుక చేయగలిగితే మొరాలిటీ అనేది మేల్కొనేందుకు అవకాశం ఉంటుంది. మనం నలుగురు నోళ్ళలో పడతామో అని అరాచకులు కాస్త వెనక్కి తగ్గేందుకు ఆస్కారం ఉండొచ్చు కొంతవరకు. అంటే ఆలోచన రావడం ఒకటి, రెండోది నలుగురు నోళ్ళలో పడతామో అనే భయం కూడా కొంతవరకు కలిగేందుకు అవకాశం ఉంది. ఇలాంటివి ఏవో లార్జ్ స్కేల్లో చేయకుండా కేవలం కేసులు పెట్టి తాట తీస్తాము అని చెప్పారనుకోండి,
ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఆ పని చేస్తారు, రేపు వేరే వాళ్ళు అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇదే చేశారనుకోండి, ఇదంతా ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అయిపోతుంది. దీంట్లో విక్టిమైజ్ అయ్యేది ఎవరు? సాధారణ ప్రజలు. మన రాజకీయం పబ్బం గడుస్తుంది, తల్లిదండ్రులు చూడడానికో లేదంటే ఏదైనా కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా రిమాండ్లకు పోయే సిచ్యువేషన్లు వస్తూ ఉన్న తర్వాత సోషల్ మీడియాలో కొందరు పెడుతున్న పోస్టులు వాళ్ళ తల్లి చెల్లి చూస్తే గనక అసహించుకుని ముఖాన్ని ఉమ్మే పరిస్థితులు వస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు అన్ని స్థాయిల్లోనూ ఆలోచన రావడం, చర్చ జరగడము, రాజకీయాలకు అతీతంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడం అనేది ఏపీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఎందుకంటే సోషల్ మీడియాను ఒక రాష్ట్రం కంటైన్ చేయలేదు, అలాగే కేంద్రం ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చినంత మాత్రాన సెర్చ్ ఇంజిన్ అనేది, సర్వర్ అనేది ఎక్కడో విదేశాల్లో ఉంటుంది కాబట్టి ఆపడం అంత సులభం కాదు, విదేశాల నుంచి ఆపరేట్ అవుతాం. మరి ఇలాంటప్పుడు జనం తెలుసుకోవడము, అలాగే ఎవడైతే రెచ్చిపోతున్నాడో వాడిని జనం ముందు నిలబెట్టే పరిస్థితి రావడం అనేది మాత్రమే అసలు పాయింట్. అలా చేయడానికి ఏమి ఏర్పాట్లు చేయాలో చూడాలి తప్పితే ఊరికే ప్రకటనలు చేసి పబ్బం గడుపుకుందాం అనుకుంటే ప్రస్తుత రాజకీయానికి సమ్మగా ఉంటుందేమో కానీ పరిష్కారం అయితే కాదు. మరి అలా చేసే అంత నిబద్ధత, ఆలోచన, దూరదృష్టి, అన్నిటికీ మించి ఒక పొలిటికల్ కమిట్మెంట్ మన వ్యవస్థకు ఉందా? సాధ్యమైన ఈ దశలో న్యూట్రల్గా ఒపీనియన్ షేర్ చేయండి. ఇది ఒక హెల్దీ డిబేట్కి సంబంధించిన విషయం.